హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కొడుకుంటూ అందరు బాగున్నారు. అందులో మేము కూడా బాగున్నాం. ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఈరోజు ఏమేమైతే ఉన్నాయో మొత్తం అంతా చూపిస్తాను. లెట్స్ గో. వచ్చేటప్పుడు ఫోటో కొడదాం, ఇప్పుడు వీడియో తీసుకుందాం. ఆ చీకట కనిపిస్తుంది. అది నిన్నలా ఎట్టుందంటే ఆయనతో ఫైటింగ్ చేస్తున్నట్టు ఇట్లా పోస్ట్ పెట్టాలి. అరే ఫ్రెండ్స్, మేమైతే లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చూడొచ్చినారు కదా, ఆ ఫోటోలన్నీ దిగిన తర్వాత ఇక్కడ ఫస్ట్ షాపింగ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఈ బౌల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కొంచెం మేము చీకటి కాకముందుకే వెళ్ళామన్నమాట. అందుకని అన్నీ క్లారిటీగా మంచిగా కనబడుతున్నాయి. అయితే మావాడు అవి కొనుక్కుందాం ఇవి కొనుక్కుందాం, అది పట్టుకోవడం ఇబ్బంది అవుతుందని తర్వాత కొనుక్కుందాంలే అని చెప్పి ఇప్పుడైతే మళ్ళీగా అన్ని షాపులు అయితే ఫస్ట్ ఎంట్రీ కాగానే షాప్లే ఉన్నాయన్నమాట. అందుకని ఇవి మావాడు కీ చైన్ కావాలన్నాడు. ఇప్పుడు నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొనిస్తామన్నాం, కానీ ఏం కొనలేదు. ఈ గేమ్స్ అనమాట. మనం అయితే బాల్ వేస్తే 6 బాల్స్ ఏమేస్తే ఏ ఐటమ్ అయితే ఇంట్లో మొత్తం సమ్ చేసి మనకి ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ ఇస్తాడనమాట. అన్ని ప్లాస్టిక్ టెడ్డీ బియర్స్ అవి ఉన్నాయి. ఇవైతే ఇక జాతరలో ఉన్నట్టే ఉన్నాయి ఇవన్నీ. ఇవైతే మేము ఏమైతే ఏం ఆడలేదు. ఇది కూడా ఏదో రింగ్స్ అనమాట ఇవనుకుంటా. ఇవి రింగ్స్ ఇవైతే వేసి ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడైతే మేము అన్నీ చూస్తున్నామాట. ఏమి అయితే మేము వెళ్ళిన టైంకి ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదన్నమాట. 5:30 అయింది. ఇంకేమి వాళ్ళు ఏ గేమ్ కాబట్టి స్టార్ట్ చేయలేదు. ఓన్లీ రంగులరాట్నం అంటారు, జాంట్రీ లోపలైతే ఓపెన్ చేశారు, అది ఆన్ చేసి పెట్టారు. ఇక మిగతా అయితే ఏమీ ఆన్ చేయలేదు. అన్నీ చూడండి, అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి. ఇది చిన్న ట్రైను, అది చిన్నది పెద్దది. ఇది బైక్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. చిన్నపిల్లలు ఇంకా అసలే స్టార్ట్ చేయలేదు. బాగా అనిపిస్తున్నాయి ఇవైతే. పోయినసారి కంటే ఈసారి బాగా అనిపిస్తున్నాయి అన్నమాట. మంచి కొత్త మోడల్స్ పెట్టారు. చిన్నపిల్లలకైతే కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి అయితే 2 పెట్టింది ఈసారి. ఎందుకో లాస్ట్ ఇయర్ అయితే ఒకటే పెట్టారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి అక్కడ పెట్టింది అనమాట. జాంట్రీలు ఒక్కటే ఆన్ అయింది, మిగతా ఏమైతే ఆన్ కాలేదు. ఇంకా వాళ్ళు ఇప్పుడే చేసుకుంటారండి రిపేర్లు అని కరెక్ట్ చూసుకుంటున్నాను అనమాట. జాంట్రీ లోపల ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నారు. అక్కడ ఏదైతే మేము స్టార్ట్ చేసినారు. జంపింగ్ అయితే ఆన్లోనే ఉంది. ఎప్పుడైనా ఏమేమి కావాలో చూసుకుంటారు చేద్దామా.
ఇంకా మా వాళ్ళు అయితే హెలికాప్టర్ అయితే చూజ్ చేసుకున్నారు. మా వాడైతే పింక్ కలర్లో కూర్చున్నాడు. మా పాప ఎందులో కూర్చుందో చూడాలి. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు అనమాట మా పిల్లలు అయితే హెలికాప్టర్. మా పాప అనేది గ్రీన్ కలర్ ఎక్కింది. ఇది బాగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంది. ఇది లాస్ట్ ఇయర్కి పెట్టలేదు అనమాట హెలికాప్టర్ అయితే. ఈ ఇయర్ అయితే బాగుంది. దాంట్లో మిడిల్లో ఉన్న బార్బీ అయితే ఇంకా సూపర్ అనమాట. అది బాగా అనిపిస్తుంది. లైట్ కూడా కలర్ఫుల్ లైట్ఫుల్ ఉంది. ఈసారి లైటింగ్స్ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపించింది. మా పిల్లలైతే ఇక ఫస్ట్ టైం డమ్మీ హెలికాప్టర్ అయితే ఎక్కేసినారు. ఇక రియల్ కూడా ఎక్కుతారు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఎక్కాలి, ఎక్కుతారు కూడా. ఇప్పుడైతే డమ్మీది అయితే ఎక్కారు. అది ఇలా ఉంది, కాకపోతే ఇది ల్యాండ్ పైన తిరుగుతుంది కాబట్టి కొంచెం ఇంకా స్కైలే ఉండేదైతే బాగా అనిపించేది. ఇంకా ఈ పిల్లలు ఇంకా కొంచెం ఎగ్జైటింగ్ ఎక్కువ ఉండేది. ఇది కూడా బాగానే ఉంటుంది, ఇంకా చిన్న పిల్లలకి ఇది. ఇక మా పిల్లలు అయితే దిగేసిరు హెలికాప్టర్ అయితే. మేము దింపుదామని వరకు మా పాపనైతే దిగే వచ్చేసింది, అతను దింపిండంట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఇక హెలికాప్టర్ అయితే అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని తిరుగుతున్నాం అనమాట. ఎక్కడైనా ఎక్కడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ హెలికాప్టర్ ఎక్కినాం కదా, ఏరోప్లేన్ ఎక్కినా. ఎందుకు మొక్కుతున్నాను, ఫస్ట్ టైం కదా ఏరోప్లేన్ ఎక్కాను, మొక్కుతూ ఎక్కుతున్నాను అనమాట. నెక్స్ట్ రియాలిటీది కూడా ఎక్కాలి, డమ్మీదే కాకుండా. వీటిపైన ఏరోప్లేన్ పైన నేమ్స్ కూడా ఉన్నాయి. ఐ లవ్ ఇండియా ఉంది కదా, అట్లనే చెన్నై అండ్ ముంబై, పూణే అండ్ హైదరాబాద్ అవన్నీ అయితే నేమ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎక్కడానికి అయితే త్రీ స్టెప్సే ఉన్నాయన్నమాట. ఆ 3 స్టెప్స్ ఎక్కడ ఏవి అయితే అవే ఎక్కాలన్నమాట. ఇవేమో టికెట్ కౌంటర్స్. మా పిల్లలు ఇది ఎక్కినారు, ఇది కాదు అలాంటి ఎక్కుదామని ఇక్కడికి వచ్చినారు. ఇది కూడా మనం అనుకున్నది కాకపోతే వేరేదే ఎక్కినాం. ఇక ఫస్ట్ అది ఎక్కినాం, తర్వాత ఇది ఎక్కినాం. ఇక్కడి నుంచి ఎక్కేసినాము చూడండి. ఫస్ట్ టైం అంటే డమ్మీ ఏరోప్లేన్ ఎక్కుతున్నాం. ఇక డమ్మీ అయినా ఏదైనా ఏరోప్లేనే కదా, ఎక్కడైతే ఎక్కినాం, ఎక్కుతున్నాం ఇప్పుడే. అది ఎక్కినాం, అది దిగినాం, మళ్ళీ ఇది ఎక్కినాం. టైం ఉంది, మేమే ఫస్ట్. ఇంకా కొంతమంది ఎక్కాలి కాబట్టి మళ్ళీ ఎక్కుతున్నాం అనమాట. ఐ లవ్ ఇండియా అని ఉంది. ఇది చెన్నై ఎక్కినాం మేమైతే. చెన్నై ఏరోప్లేన్ ఎక్కాము మేము. బాగుంది, పైనుంచి చూసి వ్యూ అయితే సూపర్ అనిపిస్తుంది అనమాట. ఇక రియాలిటీది ఎప్పుడు ఎక్కాలి. ఫ్లైట్ దగ్గర నుంచి చూడడం, ఎక్కడం, అది కొత్త అనుభూతి వేరే ఉంటుంది. ఇది చూడండి. ఇప్పుడైతే మావాడు ఏమంటున్నాడు, చెన్నై ఏరోప్లేన్ అంటే ఎయిర్పోర్ట్ అనుకోవాలి, చెన్నై ఎయిర్పోర్టు. అక్కడి నుంచి అయితే ఎక్కాము. చెన్నై, హైదరాబాద్, పూణే ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం పైన వరకు ఇట్లా అనిపిస్తుంది. సేఫ్టీ ఉంది, బాగానే ఉంది. మాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. డమ్మీదైనా పర్వాలేదు, ఏదైతే. ఏరోప్లేన్ అయితే తిరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యింది కూడా వచ్చింది. స్లోగా అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు దిగే టైం అయితే వచ్చేసింది, ఆగింది అనమాట ఫ్లైట్ అయితే. ఇప్పుడైతే మేమైతే దిగేస్తున్నాము. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం దిగడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే చిన్నగా దిగుతున్నారు. ఇక కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే కొంచెం గ్యాప్లు ఉంటాయి కదా మధ్య జాగ్రత్తగా దిగాలి. కేర్ఫుల్గా ఉన్నాం అనుకో, కేర్లెస్కున్నాం అనుకో కింద పడైతే పడిపోతాం. ఇక దాని పక్కనే జంపింగ్ ఉందన్నమాట. జంపింగ్ పిల్లలు కనబడుతున్నారు. మా పాపనైతే ఎంత జాగ్రత్తగా దిగుతుందంటే అంత జాగ్రత్తగా దిగుతుంది. ఈ ఎగ్జిబిషన్ అయితే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ పడ్డదంటే ఖచ్చితంగా వెళ్తున్నాం. ప్రతి ఇయర్ అయితే పోతున్నాం. ఇక ఇవైతే నెక్స్ట్ అందులో నుంచి వచ్చేసినాం. ఇంకా వేరే వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. అప్పుడే స్టార్ట్ అయింది. 6:37కి అట్లా స్టార్ట్ అయినాయి. 10:30 దాకా అంట. ఇక చాలాసేపే ఉంటుంది. ఏరోప్లేన్ ఎక్కుతున్న ఫీలింగ్ చూడు. బయటకైతే వచ్చేసాము.
ఏరోప్లేన్ అయితే దిగిన తర్వాత నెక్స్ట్ మా పాప పోయిన సంది ఇదే ఎక్కుతా అన్నది. లాస్ట్కి అయితే ఇదైతే ఎక్కించినాం. ఈసారి అయితే ఎక్కువ ఏమి ఎక్కలేదు. ఇక జాంటివి లాస్ట్ ఇయర్ ఎక్కినాము, ట్రైన్ లాంటిది లాస్ట్ ఇయర్ ఎక్కాము కాబట్టి ఈసారి అయితే ఏమి ఎక్కలేదు అనమాట. మా పాపనైతే ఎంజాయ్ చేస్తుంది కదా దాంట్లోనైతే. మా వానికి అయితే పర్మిషన్ అలౌడ్ లేదనమాట, చిన్నపిల్లలకే 10 years బిలో ఉన్న వాళ్ళకే. సో మా పాపనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చాలా ఇది దిగితే పిల్లలకి బాగుంటుంది అన్నమాట. కానీ కొంచెం ఎక్కడం కష్టమే అంటే, అయినా కానీ బాగానే ఎక్కుతారు, ఆడుతారు బాగానే పిల్లలకి. ఇక ఇలా మేము ఓన్లీ ఇది ఇద్దరికేమో, మా వానికి మేమైతే ముగ్గురం కలిసేమో ఏరోప్లేన్ ఎక్కాము. మా పాప మా బాబేమో హెలికాప్టర్ ఎక్కిండ్రు. మా పాపనైతే 3 అనమాట, ఈమెనైతే 3 చేసింది. మావాడైతే ఇక ఒకటే అనుకుంటా 2. మావాడు ఏరోప్లేన్ హెలికాప్టర్ ఎక్కిండు. ఆగు, నేను చెప్పినప్పుడు కొట్టు. అట్నే ఉండు, కొట్టు. ఎన్ని కొట్టచ్చు? ఆగు, మమ్మీ కొట్టు. కొట్టు. ఇప్పుడైతే గన్ షూట్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక చిన్నగా ఇటు వచ్చేసినాం. ఇక ఏమేమి కొనుక మా వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు. కొందాం అనుకున్నాం కానీ ఏమైతే కొనలేదు. ఇక అన్నీ చూసుకుంటూ వచ్చేసినాం. అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగినాము అనమాట. ఇవి బాగున్నాయి. మా పాప చూడు ఎలా దిగుతుంది, మా వాడైతే సూపర్ స్టైల్లా దిగుతున్నాడు అనమాట. ఈ ఫొటోస్ జిరాఫీకి గడ్డి తినిపించినట్టు స్టైల్స్. నేను కూడా కొన్ని స్టిల్స్ అయితే తీయాము. బాగున్నది. ఈసారి అయితే ఎగ్జిబిషన్ అయితే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే బాగా అనిపించింది. కొత్తగా పెట్టారు పిల్లలు, యానిమల్స్ తీసుకొని పెట్టారు కాబట్టి బాగా అనిపించింది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.